బాగున్నావా అర్చన? గుర్తున్నానా సీను? అయ్యో ఏమైంది సీను? ఇది అయ్యో ఏంటి రక్తం? ఏంటి సీను ఇది? ఇంతలా కట్ అయితే చూసుకోవా? పట్టించుకోవా? నీకేదైనా అయితే ఎందుకింత అజాగ్రత్త? ఎంత జాగ్రత్తగా ఉన్నా అవ్వాల్సిన గాయాలు అవుతూనే ఉంటాయి. తప్పించుకోలేం కదా. ఇదేమంత పెద్ద విషయం కాదు, వదిలే. నువ్వు నన్ను వదిలేసినట్టా? సడన్ గా ఫోన్ చేయడం మానేసావే. నేను ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వడం మానేసావే. నా మెయిల్స్ కి రిప్లై ఇవ్వడం మానేసావే. ఎందుకనలా? నాతో యుద్ధానికి వచ్చావా? కాదు, సంధికొచ్చాను. నా వల్ల ఏదైనా తెలియకుండా తప్పు జరుగుంటే అది తెలుసుకుని సారీ చెప్దామని వచ్చాను. ముందిరా, కమాన్ కూర్చో. శ్రీను, ఎక్కడికి? వాటర్ తీసుకొస్తాను. మా ఇంట్లో వాటర్ లేక నేను ఇక్కడికి రాలేదు. కూర్చో కూర్చో. శ్రీను, నేను పరైదాన్నా? వీఆర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి మన స్నేహితులం, అవునా? ప్రాబ్లం ఏదైనా ఉంటే ఓపెన్ గా మాట్లాడుకోవాలి. ముంగిలా మనసులో పెట్టుకుంటే ఎలా సాల్వ్ అవుతుంది? ప్రాబ్లం ఏం లేదు అర్చన. ఏం లేకపోతే ఈ గ్యాప్ ఎందుకు? మన మధ్య ఈ నిశ్శబ్దం ఎందుకు? మీరు ఇల్లు మారిన విషయం కూడా నాకు ఇన్ఫార్మ్ చేయలేదు. లండన్ నుండి వచ్చిన దగ్గర నుండి నిన్ను కలుసుకోవడానికి ఎంతగా ట్రై చేస్తున్నానో తెలుసా? అడ్రస్ కనుక్కోవడానికి చేయని ప్రయత్నం లేదు. మనం రెగ్యులర్ గా కలుసుకునే పార్క్ కి రోజు వెళ్లి కూర్చుంటున్నాను. ఏదో ఒక్కరోజైనా అక్కడికి రాకపోతావా అని. సారీ, ఇట్స్ మై మిస్టేక్. నా తప్పే. చాలా సింపుల్ గా అనేసావు. నీకు తెలుసా, నీ దగ్గర నుండి కమ్యూనికేషన్ ఆగిపోయేసరికి ఎంత టెన్షన్ ఫీల్ అయ్యాను, ఎంత డిప్రెస్ అయ్యాను. అసలు నేను ఇండియాకి వచ్చేద్దాం అనుకున్నాను. కానీ తాతయ్యకి ఇచ్చిన మాటకి కట్టుబడి రాలేదు. స్టడీస్ అయ్యే వరకు తనని చూడ్డానికి కూడా రావద్దని తాతయ్య రిస్ట్రిక్షన్ పెట్టారు. ఎప్పుడెప్పుడు కోర్స్ పూర్తవుతుందా, ఎప్పుడెప్పుడు నిన్ను కలుసుకుంటానా అని యాంగ్జైటీగా ఫీల్ అయ్యేదాన్ని. పోనీలే, ఇప్పుడు ఆ గోల్ అంతా ఎందుకు? అట్లీస్ట్ ఇప్పుడైనా కలుసుకోగలిగాను. చాలా హ్యాపీగా ఉంది. నీకు బోలెడన్ని కబుర్లు చెప్పాలి, వేడివేడిగా కాఫీ తాగాలి. అయ్యో, అన్నట్టు వచ్చిన దగ్గర నుంచి అడగడమే మర్చిపోయాను. ఆంటీ ఎక్కడా? ఆంటీ, ఆంటీ. ఇంట్లో లేరు. అమ్మా నాన్న ఫంక్షన్కి వెళ్ళారు. అయ్యో, ఆంటీ చేతి కాఫీ అంటే నాకు చాలా ఇష్టం. మిస్ అయ్యానన్నమాట. పోనీలే, నీకు నా చేతి కాఫీ తాగే భాగ్యం దక్కింది. కిచెన్ ఎక్కడా?
కిచెన్ ఎక్కడ శ్రీను? పద. మ్. శ్రీను, తాతయ్య తర్వాత నాకు నువ్వంటేనే ఎక్కువ ఇష్టం. షుగర్ డబ్బా అక్కడుంది. కాఫీలో షుగర్ లేకపోతే ఎంత చేతిగా ఉంటుందో, నా జీవితం నీ ఫ్రెండ్షిప్ కి దూరం అయితే అంతే చేతిగా ఉంటుంది. పాలు ఆ గిన్నెలో ఉన్నాయి. పాలు పడితేనే కాఫీకి రుచి. ఇన్స్పిరేషన్ ఇచ్చి నీ మాటలు వింటేనే నాకు ధైర్యం. అర్చన, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాలో నీపై ఉన్న ఫీలింగ్స్ బర్స్ట్ అయి బయటికి రాకముందే వెళ్ళిపో అర్చన, వెళ్ళిపో. స్పెషల్ కాఫీ ఫర్ యూ. ఇట్స్ మై డే. నా చేత కాఫీ కల్పించే అదృష్టం నాకు దక్కింది. థ్యాంక్స్ టు ఆంటీ. సమయానికి బయటికి వెళ్ళారు. భార్య భర్త దగ్గర మార్కులు కొట్టేయాలంటే కమ్మగా ఉండి పెట్టాలంట. నాకు వంటలాగూ రాదు. కాఫీతో అయినా మేనేజ్ చేద్దామని వంట మనిషి దగ్గర నేర్చుకున్నాను. కాఫీ ఎలా ఉంది? మార్క్స్ వేస్తారా? చెప్పు శ్రీను. నాట్ బ్యాడ్. సో శ్రీను, తాతయ్య ఫుల్ ఫ్లెజ్డ్ గా బిజినెస్ వ్యవహారాలు చూసుకోమన్నారు. గుడ్. కోట్ల బిజినెస్ ఆషామాషి కాదు. అఫ్ కోర్స్, జాగ్రత్తగా ఉండాలి. అందుకే నేను ఒక డెసిషన్కి వచ్చాను. ఐ నీడ్ యువర్ హెల్ప్. కీ పొజిషన్లో నేను అపాయింట్ చేద్దామనుకుంటున్నాను. నువ్వు నా పక్కనుంటే నాకు ధైర్యంగా ఉంటుంది. రేపే వచ్చి జాయిన్ అవ్వు. కుదరదు. అది నేను ఆల్రెడీ ఓ మంచి జాబ్లో సెటిల్ అయ్యాను. ఆ కమిట్మెంట్ వదులుకుని నేను రాలేను. జాబ్ చేస్తున్నావా? ఎక్కడా? అదే మల్టీనేషనల్ కంపెనీలో.
ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు? అది ఆల్మోస్ట్ 1 year నుండి. సాలరీ ఎంత? అది 10 lakhs per annum. వెరీ కంఫర్టబుల్ జాబ్. ఐఎమ్ హ్యాపీ. రియలీ? యా. ఏంటి అలా చూస్తున్నావు? మాటలు అబద్ధాలు చెప్పినా చూపు నిజం చెప్తుందంటారు. నిజం కోసం నీ కళ్ళల్లో వెతుకుతున్నాను. అబద్ధాలేంటి అర్చన? ఇదే అబద్ధం అంటే. శ్రీను, నేనేం చిన్నపిల్లని కాను. మొహంలో ఫీలింగ్స్ ని బట్టి మనసులో ఏముందో తెలుసుకోలేనంత అమాయకురాలిని కాను. నాతో మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడుతున్నావు. ఎందుకు శ్రీను? నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన శ్రీనుకి ఇప్పుడు నా కళ్ళ ముందున్న శ్రీనుకి చాలా డిఫరెన్స్ ఉంది. అర్చన, అదేం లేదు. బుకాయించుకు శ్రీను, అది నీ క్యారెక్టర్ కాదు. నీకు సూట్ అవ్వదు. అడుగు పెట్టిన దగ్గర నుంచి నేను నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. నన్ను చూడగానే నీ ముఖంలో వెలుగు కనిపించింది. వెంటనే దాచేసుకున్నావు. మన రిలేషన్ గురించి మాట్లాడుతున్న ప్రతిసారి నువ్వు టాపిక్ డైవర్ట్ చేస్తూనే ఉన్నావు. నా చేతి కాఫీ బాగున్నా బాలేదంటూ కావాలని అబద్ధం చెప్పి నన్ను హర్ట్ చేశావు. అన్నిటికంటే మించిన పెద్ద అబద్ధం నువ్వు జాబ్ చేస్తున్నానని చెప్పడం. అన్నిటికంటే పెద్ద షాక్ నేను ఆఫర్ చేసిన అపాయింట్మెంట్ నువ్వు రిజెక్ట్ చేయడం. సంథింగ్ ఈస్ రాంగ్ విత్ యూ. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఐ వాంట్ టు నో ద రీజన్. నా కారణం కావాలి. అర్చన, చిన్న చిన్న విషయాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి స్ట్రెయిన్ అవ్వకు. చిన్న విషయమా? ఏది చిన్న విషయం? మన ఫ్రెండ్షిప్ చిన్న విషయమా? నేను నిన్ను వెతుక్కుంటూ రావడం చిన్న విషయమా? నువ్వు అబద్ధాలు చెప్పడం చిన్న విషయమా? చెప్పు శ్రీను, చెప్పు. మీ తాతయ్య సంతోషం, నీ బిజినెస్, నీ లైఫ్, వీటి ముందు ఏదైనా చిన్న విషయమే. లైఫ్ ఇస్ లైక్ ఎ జర్నీ. జీవితం ఒక ప్రయాణం. ఏ పరిచయం, ఏ రిలేషన్ మనతో పాటు చివరి వరకు రావు. మనసును అందుకు తగ్గట్టుగా ట్యూన్ చేసుకోవాలి. ఈరోజు ఈ చేతికి గాయమైంది, రేపటికి ఇది మాయమవుతుంది. దీని గురించి మర్చిపోతాం. రిలేషన్స్ అన్నవి తామరాకు మీద నీటి బొట్టు లాంటివి. ఎమోషనల్గా ఫీల్ అవ్వకూడదు. శ్రీను, నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? నమ్మలేకుండా ఉన్నాను శ్రీను. నీలో ఎందుకింత చేంజ్ వచ్చింది? భయమేస్తుంది శ్రీను, భయమేస్తుంది. ఒకప్పుడు నువ్విచ్చిన ధైర్యంతోనే లైఫ్ ని బోల్డ్ గా ఫేస్ చేసి ఈ స్టేజ్కి వచ్చాను. ఇప్పుడు నీ మాటలు వింటుంటే లైఫ్ మీద విరక్తి పుడుతుందేమోనని భయమేస్తోంది. నిజం చెప్పు, నువ్వు మనస్ఫూర్తిగా ఇలా మాట్లాడడం లేదు కదా? నువ్వు యాక్ట్ చేస్తున్నావు కదా శ్రీను? చూడర్చన, ఎగ్జైట్ అవ్వకు. నా మాటలకి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకు. ఈ మాట ఇప్పుడు కాదు. పాము కాటు నుంచి నన్ను రక్షించి నాకు జీవితాన్ని ఇచ్చినప్పుడు చెప్పాలి. ఆ
ఆకాశంలో ఉన్న వాన చినుకుని స్నేహం చేద్దాం రమ్మంటూ పిలిచిన నేల ఆ తర్వాత మనసు మార్చుకొని కుదిరితే పొమ్మంటే అప్పటికే ఆకాశాన్ని వదిలొచ్చిన వాన చినుకు వెనక్కి ఎలా వెళుతుంది? ఏమైపోతుంది? శ్రీను, నేను ఇంకొకసారి కలుస్తాను. నువ్వుగా మాట్లాడే పొజిషన్లో ఉన్నప్పుడు కలుస్తాను. నీ మనసులో మాటలు ఓపెన్ గా చెప్పగలిగే రోజున కలుస్తాను. వదిలిపెట్టను, ఊరుకోను. నువ్వేంటో నాకు తెలిస్తేనే నేనేంటో డిసైడ్ చేసుకుంటాను. నా మొబైల్ నంబర్ మారలేదు. నీ మనసు మారినప్పుడు కాల్ చేయి. నేను వెయిట్ చేస్తుంటాను. నన్ను చీట్ చేయి, కానీ మన స్నేహాన్ని మాత్రం చీట్ చేయకు. నీకు దగ్గరే తప్పు చేశాను, దూరం అవుదామనుకుంటూ తప్పు చేస్తున్నాను. అర్థం కావట్లేదు అర్చన, అర్థం కావట్లేదు. నమస్కారం అయ్యగారు. రావయ్యా భూషణం, రా కూర్చో. అయ్యగారు, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు. అవునయ్యా, అర్చన ఇప్పుడు ఎక్కడుందో ఏం చేస్తుందోనని ఆలోచిస్తున్నాను. వెళ్ళి ఒక్క పూటైనా కాలేదు, అప్పుడే అమ్మాయి గారి గురించి ఆలోచిస్తున్నారా? ఆలోచించడానికి ఒక్క పూట ఎందుకయ్యా, ఒక్క క్షణం చాలు. ఇలా ఎక్కువగా ఏదీ ఆలోచించకూడదని, ఎక్కువగా ఏదీ తినకూడదని తాతయ్యను దగ్గరుండి మరీ జాగ్రత్తగా చూసుకోమని మీ బాధ్యత నా మీద పెట్టి మరీ అర్చన వెళ్ళింది. నేను మిగతావన్నీ చేయగలను గాని మిమ్మల్ని ఆలోచించకుండా ఆపలేను కదా. అర్చన ఉంటే ఆ పని కూడా చేసేది. అర్చన నా కళ్ళ ముందుంటే ఇంక నేను ఆలోచించడానికి ఎవరున్నారయ్యా? అర్చన నా ఆరో ప్రాణమయ్యా. మీరు అర్చనే నా ఆరో ప్రాణం అంటారు. అర్చన తాతయ్యే నా ప్రాణం అంటుంది. అచ్చం మీలాగే ఆలోచిస్తుంది, మీలాగే ముక్కుసూటిగా చెప్తుంది, మీలాగే నిర్ణయాలు కూడా తీసుకుంటుంది. అవునయ్యా, అర్చన ఏం చెప్పినా ఏం చేసినా అన్నీ కరెక్టే. ఎందుకంటే అన్నీ ఆలోచించే చేస్తుంది. ఆవేశంగా ఏ నిర్ణయాలు తీసుకోదు. అవునయ్యా, ఏది చెప్పాలన్నా కుండ బద్దలు కొట్టినట్టు ఉన్నది ఉన్నట్టుగా ముఖం మీద చెప్తుంది. ఏది చేసినా మీరు చేసినట్టుగానే ఉంటుంది. అంతా మీ పోలికే. అదేంటోనయ్యా, అర్చన ఈ ఇంట్లో తిరుగాడుతూ నా కంటికి కనబడకపోతే నాకంతా శూన్యంలాగుంటుంది. ఈసారి అర్చనమ్మని ఎక్కడికి పంపొద్దు. మీ మాట వినకుండా ఒకవేళ తను వెళ్లాలని నిర్ణయం తీసుకున్నా